ఇప్పుడు మనం భయంకరమైన నిజాలు మాట్లాడుకుంటాం. ఓకేమా? ఇందాక ఆల్రెడీ వాళ్ళు తడిపారు కాబట్టి అది ఆరే లోపల మనం కొన్ని కబుర్లు చెప్పుకుంటాం. ఓకే? సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మీకు అద్భుతమైన క్వశ్చన్ అడుగుతాను. ఇలా ఉంటే బాగుండు, నేను ఇలా ఉంటే బాగుండు అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? మీరు మీలా కాకుండా ఇంకోలా అనుకుందాం పోనీ. ఆయన ఎడు చూస్తున్నాడు, ఎవరికి అర్థం కావట్లే. అలా ఉండు భయ్యా. ఇలా కింద పెట్టి ముక్కు మీద పెట్టుకో కొంచెం. అలా ఉండు, ఇంకొంచెం కింద కాను. అది బెటర్, అలాగే ఉండు కదలకు. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నుంచున్న తర్వాత ఈ షో మొత్తంలో నుంచున్న తర్వాత పీ 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 అని అప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? పీ పీ పీ. మెల్లగా వెళ్తుంది బండి. నేను నాగ చైతన్యలా పుట్టాలనుకుంటున్నా. సమంతకు మా హస్బెండ్ అవ్వచ్చు. అయినా వదలరా మీరు. నాకు రాజ్ తరుణ్ అన్న మీరన్నా చాలా ఇష్టం. నాకు మీకు లవర్ గా అయినా సరే, తనకు లవర్ గా అయినా సరే పుట్టాలని ఉంది. లేదా మీరు నాకు లవర్ గా పుట్టినా ఓకే. ఆఫర్ ఆవిడ తీసుకుని డిస్కౌంట్ మాకు ఇచ్చి క్వశ్చన్ మార్క్ అది. అమ్మాయి మెడలో చైన్ లా పుట్టాలనిపిస్తుంది భయ్య. ఎందుకంటే అమ్మాయి గుండెలో ఎప్పుడు ఉంటారు కదా. నేను ప్రదీప్ లో పుట్టాలనుకో, ఎందుకంటే అమ్మాయి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. నువ్వు సూపర్ మ్యాన్ కాదు, నువ్వు జెంటిల్ మ్యాన్. తెలుసా తేడా సూపర్ మ్యాన్ కి జెంటిల్ మ్యాన్ కి? డ్రైవర్ లోపల వేసుకుంటా. అసలు ఏం ఆలోచిస్తారా మీరు స్కూల్ పిల్లల్లాగా? అది కాదు. సూపర్ మ్యాన్ కి జెంటిల్ మ్యాన్ కి ఏంటంటే, జెంటిల్ మ్యాన్ ఏ కలర్ అయినా వాడచ్చు, సూపర్ మ్యాన్ ఓన్లీ రెడ్డే వాడాలి. నేను అంటే టవల్ భయ్యా వెనకాల. మీరు ఒకళ్ళు అన్ని ఇలాగే ఆలోచిస్తారు. మీరు తడవడం వల్ల సర్క్యూట్ కొంచెం బాగా ధనవంతుల ఇంట్లో కుక్కలా పుట్టాలనుకుంటున్నా. ఎందుకంటే డైలీ చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, బీర్లు ప్రతి ఒక్కరు రావచ్చు, తినవచ్చు. ఫ్లోలో ఈయన మెనూ చెప్పేశాడు. ఇది ఫారెన్ బండి, ఇసుజు ఇంజన్ అనుకుంటా. పక్కింటి ఆంటీ మొగుల్లా పుట్టాలనుకుంటా. ఎందుకంటే రేష్మికి జిరాక్స్ కాపీగా ఉంటుంది ఆమె. నేను అమ్మాయిలా పుట్టాలనుకుంటున్నాను భయ్య. ఎవరిలాగా? అమ్మాయిలాగా. ఓకే. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి. నేను అనుకున్నా ఇందాక నుంచి రాజా ఏదో తేడా కొడుతున్నాడు అనుకున్నారు. ఈసారి గట్టిగా కొట్టాడు గంట. గుళ్ళో పూజారి లాగా పుడతా. గుళ్ళో పూజారి లాగా ఎందుకు? ప్రసాదం నొక్కేయచ్చుగా. కావాల్సి వస్తే రోజు గుడికి వెళ్ళి ప్రసాదం పెడతారు వారి కోసం. కావాల్సినంత బెటర్ అన్న. అబ్బాయిలా పుట్టాలనుకుంటున్నా. ఇంటికి ఏ టైంకి వచ్చినా ఎవరు అడగారు కదా. సన్నీ లియోన్ బాయ్ ఫ్రెండ్ గా పుట్టాలనుకుంటున్నా. ఎందుకు? రొమాన్స్ మంచిగా చేస్తుంది కదా. షీఈ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్ తెలుసా కదా. ఆయన ముందే ప్రిపేర్ అయ్యాడు సార్. చేతులు కట్టుకున్నాడు అబ్బాయి. అబ్బాయికి దండం పెట్టుకో సార్. ఇప్పుడు రండి అమ్మా రండి. వెరీ గుడ్ క్లాప్. కమాన్. తెలుసుకుంటే పోయేది కాదు అది. కూర్చో. నెప్పేది అది గన్నా హార్నా? ఎక్కువ రోజులు పనిచేది. అయితే ప్రభాస్ లో పుట్టాలనుకుంటా. ఎందుకు ఆయనలో? ఎందుకు లవర్ బాయ్? ఆయనలో డైలాగ్ చెప్పు. వీలైతే ప్రేమిదాం డ్యూట్, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. పోయేదే మంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. కట్అవుట్ చూసుకొని కొన్ని నమ్మేయాలి డూట్. మంచి సువాసన అయితే జల్లే లక్సోపైదాం అనుకుంటా. నీకు అవసరం లే, బాగా తడిసిపోయావు. నేను ఇండియాలో కన్నా బ్యాంకాక్ లో పుడితే బాగుంటది. ఎందుకంటే థాయ్ మసాజ్ ఉంటది కదా. ఇక్కడి నుంచి వెళ్ళినా కూడా చేస్తారు అక్కడ. దానికి అక్కడే ఉండదు. ఐస్ క్రీమ్ అమ్ముకునే వాడిలా పుట్టింటే బాగుండు. ఎందుకు? ఐస్ క్రీమ్ మీకు అమ్మొచ్చు. నాకు అమ్మచ్చా? ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. నేను బాత్రూమ్ లో షవర్లా పుట్టాలనుకుంటున్నా. ఎంత బంపర్ ఆపరిస్తే షవర్లా పుడతా, చైన్ లా పుడతా. కూర్చో. అనుష్క హైటు, ఇలియానా నడుము, తమన్నా కండ్లు, సన్నీ లియోన్ ఫిజిక్, అన్ని కలిసి ఒకసారి పుట్టాలని కోరుకుంటున్నా.
ఇవన్నీ ఫీచర్స్ నీకు ఉండాలనుకుంటున్నావు. అవును. అవన్నీ కనుక నీకుంటే, ఉగాండా అని ఒక దేశం ఉంది, అక్కడ ఒరాన్ గుటాన్ అని సేమ్ అలాగే వద్ది. కూర్చోండి అన్న. నీకు పక్షిలా పుట్టాలనుకుంటా. పక్షిలాగా. ఎందుకంటే వాళ్ళ మీద కోపం ఉంటే వాళ్ళ మీద కాకిరెట్ వేయచ్చు. ప్రిన్సెస్ లాగా పుట్టాలనుకుంటా. ప్రిన్సెస్ లా పుట్టాలనుకుంటారు. తప్పకుండా. ప్రదీప్ కి వైఫ్ లా కొట్టాలనుకుంటున్నా. పెద్ద బిస్కెట్ బాయ్ కాదు ప్రదీప్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. క్రీమ్ బిస్కెట్ చూసా ఆయన కాలింది ఫస్ట్. పాప ఆయన అదే కోరుకున్నాడు, అందుకే కాలింది ఆయన. నేను పార్క్ లో చెట్టు పొదలా పుట్టాలనుకుంటున్నా. ఈగలు దోమలు నీ మీద వాడడం తప్ప పెద్దగా ఉపయోగం ఏం లేదు భయ్య ఈ మధ్యన. కూర్చో. నేను కార్ సీట్ బెల్ట్ లా పుట్టాలనుకుంటున్నా. ప్రదీప్ వెళ్ళే కార్ సీట్ బెల్ట్. ఎందుకమ్మా? ప్రదీప్ గుండెల మీద ఉండొచ్చు. కారు దిగేసిన తర్వాత మనకు సంబంధం ఉండదు అనమాట. అయితే థ్యాంక్ యూ. ప్రస్తుతానికి అయితే హెయిర్ వస్తే బాగుండి అనిపిస్తుంది. హెయిర్ వస్తే బాగుండి అనిపిస్తుంది. వస్తే భయ్యా, పోయినవి రాక తప్పదు, వచ్చిన మళ్ళీ పోక తప్పదు. కూర్చో. నేను పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా పుట్టాలనుకుంటా. ఎందుకంటే ఆయన లాగా ఫాలోయింగ్ పెంచుకున్నాను. అది పెంచుకుంటే వచ్చేది కాదు, అలా వచ్చేయాలి అంతే. అది అమ్మాయిలకి లిప్స్టిక్ లా పుట్టాలంట. లిప్స్టిక్ కాదు, లిప్స్టిక్. లిప్స్టిక్ కాదురా, లిప్స్టిక్. లిప్స్టిక్ స్పెల్లింగ్ చెప్పు. LIPSTICK. ఆయన గొప్ప పని చేసినట్టు. థ్యాంక్ యూ సార్. అట్లా కూర్చోనా. అమ్మాయికి టెడ్డీ బియర్ లా పుట్టాలనుకుంటున్నా. టెడ్డీ పేరుకి మరి చుట్టూ ఉండాలా ఉండకూడదా? మరి ఉండాలా. టెడ్డీ పేరు అయితే ఒళ్ళంత ఉంటుంది భయ్యా. నువ్వు కరెక్ట్. నేను ఎక్స్ప్రెస్ రాజా లాస్ట్ ఎపిసోడ్ విన్నర్ అవ్వాలనుకుంటా. ఎందుకంటే మీరు లాస్ట్ విన్నర్ కి సెల్ఫీ ఇచ్చారు. అలా విన్నరా? మూసేసే ముందు, ఈ షో ఎత్తేసే ముందు నేను రావాలంటే ఎత్తేసేటప్పుడు చేంజ్ చేస్తుందా అనుకుంటాను నేను. రండి కెమెరా తీసుకు. లాస్ట్ దాకా అవసరం లేదన్నా. వద్దు, పుల్లిలు భయపడతాయి. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక గునుకే పడక ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే. ఓకే సూపర్, థ్యాంక్ యూ. ఆనందాల అరువిల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కవర్. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ వచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరుకి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ ఏ మస్త్ టైం పాస్. ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్. ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కా బాస్. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్.